అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు మనం బాబాకి, బాబా గారి తల్లి అయిన షిరీన్ మాయికి మధ్య జరిగిన కొన్ని ముచ్చట్లని తెలుసుకుందాం. అవతార పురుషుడికి మాతృపుత్రి కాలిన భాగ్యం జరిగిన సంగతి కలిగింది. షిరీన్ మాయికి బాబాకి జరిగిన సంగతులు కొన్ని. జై బాబా అండి. తన రెండవ బిడ్డ అయిన మేర్వాన్కు ఆమె ఎంతో ప్రేమించేది. తన కుమారుడు తనకే సొంతం కావాలని ఆమె ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. అవతార పురుషునిగా ఆయన అందరివాడు అవడం ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. బిడ్డ పెరిగి పెద్దవాడైన ప్రతి తల్లి దృష్టిలో అతడు చిన్నపిల్లవాడిగానే కనిపిస్తాడు. అదేవిధంగా బాబా కూడా ఆవిడ తన చిన్న మేర్వానిగానే చూస్తూ ఉండేది. ఆయనకు ఒక్కొక్కసారి కోప్పడుతూ ఉండేది కూడా శ్రీనిమాయి. ఒక్కొక్కసారి బాబా మీద అలుగుతూ ఉండేది కూడా. బాబా కూడా ఆమె చేష్టలను చూస్తూ ఆనందిస్తూ ఉండేవారు. ఒకసారి శ్రీనిమాయి పూనా నుంచి అప్పుడప్పుడు మెహరాబాద్ వచ్చి కొంతకాలం బాబా దగ్గర గడుపుతూ ఉండేవారు. ఒకసారి ఆమె మెహరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలతో, మీకు పుణ్యం ఉంటుంది కానీ నా మేరోగును భగవంతుడంటూ పిలిచి వాడికి దండలు వేయకండి, ఎందుకంటే వాడికి గర్వం వచ్చేస్తోంది, అహంకారం పెరిగిపోయి వాడు అహంకార గోతిలో పడిపోతారు అని ఆమె ఆ స్త్రీలతో చెప్పేది మెహరామాయి, షిరీన్మాయి. దగ్గరలో ఉన్న బాబా ఇదంతా విని, అమ్మ మరి నేను నిజంగా భగవంతుడినే కదా అనేవారు బాబా. ఏమో, నీవు దేవుడైతే అవుగాక, కానీ ఎప్పటికీ నీవు నా బిడ్డవే, నేను నీకు జన్మనిచ్చాను తెలుసా అని ఆమె అనేవారు. ఏమిటి, నీవు నాకు జన్మనిచ్చావా? మొట్టమొదటగా నేను నిన్ను పుట్టించాను, ఇప్పుడేమో నీవు నాకు విసుగు కలిగిస్తున్నావు అని అనేవారు బాబా. సృష్టి ప్రారంభంలో నేనే నీ తల్లిని, ఇప్పుడు నీవు నా తల్లివి అన్నారు బాబా. నన్ను ఇంతగా సతాయించేవాడివి ఎప్పుడు మాత్రం తల్లి ఎలా అవుతావు? నీ వలన నేను సంఘంలో తలెత్తుకోలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి హేళన చేస్తుంటే ఒక మూల కూర్చుని నేను భరిస్తూ ఉన్నాను అని ఆమె బాబాతో అన్నారు. అప్పుడు బాబా, అమ్మా నీవు ఎంత ఓర్మి చూపిస్తూ అంతా భరించడం వల్ల నీకు మేలు జరుగుతుంది అన్నారు. అప్పుడు ఆమె బాబా వైపు కోపంగా చూస్తూ ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోతారు శ్రీనిమాయి. నిజానికి ఎవరైనా సరే ఆమె ఎదుట బాబా గురించి చెడుగా ఏదైనా అంటే ఆమె ఊరుకునేది కాదు. ధైర్యంగా వారికి ఎదురు జవాబు చెప్పేది. పార్సీలు, ఇరానీలు బాబాకు వ్యతిరేకంగా మాట్లాడితే, మేరో నా దేవుడు, ఎవరైనా వాడిని ఏమైనా అంటే కళ్ళు పోతే జాగ్రత్త, వెళ్ళండి, వాడి కాళ్ళకి మొక్కండి అని, వాడు జొరాస్ట్రుడే అంటూ ఆమె వాళ్ళతో వాదించేదనమాట. ఇంకో సంఘటన తెలుసుకుందాం. ఏరుజ్జస్స వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులు. బాబా గారు వారిని ఒకసారి వారి వద్దకి వచ్చి ఉండిపోమని ఏరుజస్సా కుటుంబానికి కబురు పంపుతారు. వారు ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ వదులుకొని వెంటనే ఉన్నట్లు వారు బాబా వద్దకు వచ్చి ఉండిపోతారన్నమాట. అప్పుడు షిరీన్మాయి వారి గురించి బాబాతో మాట్లాడుతూ, వారు ఎంతో ధనిక కుటుంబం నుంచి వచ్చారు, అంత ఆనందంగా జీవిస్తున్న వారిని నీవు ఎందుకు నీ దగ్గర పిలిపించుకున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? పాపం వాళ్ళ స్థితిని చూస్తుంటే నాకు ఎంతో జాలి వేస్తోంది అన్నారు షిరీన్మాయి. అప్పుడు బాబా, అమ్మ నా దగ్గర ఉంటే వాళ్ళ నిజమైన ఆనందం ఏమిటో, నిజమైన దుఃఖం ఏమిటో తెలుసుకుంటారు అని అన్నారు బాబా. సరేలే, ఏదో చెప్పినా నోరు మూయిస్తావంటూ ఆమె కోపం ప్రదర్శిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెహరాబాద్లో ఉండే రోజుల్లో బాబా రోజు రాత్రి 9 గంటలకి శ్రీమండలి ఉన్న చోటుకి వచ్చి ఒక్కొక్కరికి విడివిడిగా ఆలింగనం ఇచ్చి వెళ్తారు. బాబా శ్రీమండలి వారి దగ్గరకు రావడానికే తన గదిలో నుంచి బయటకు రాగానే షిరీన్మాయి ఏం చేసేవారంటే, అక్కడ అందరి దగ్గర కూర్చుని ఉండేవారు. ఆమె బాబా రావడం చూసి వెంటనే తను లేచి గబగబా తన గదిలోకి వెళ్ళి కూర్చుని పోయేవారు షిరీన్మాయి. అప్పుడు బాబా ఆమెకు ఆలింగనం ఇవ్వడానికి ఆమె గదికి వెళ్ళాల్సి వచ్చేది. ఒకసారి బాబా అంటారు, అమ్మ అందరితో పాటు ఉండకుండా ఎందుకు ఇక్కడ వచ్చేస్తావు?
నీకు గుడ్ నైట్ చెప్పడానికి నేను మళ్ళీ ఇంత దూరం రావాల్సి వస్తుంది అని అంటారు బాబా. అవునవునులే, అందరికీ ఆలింగనాలు ఇవ్వడానికి శ్రమ లేదు, కానీ నీకు నా దగ్గరకు వచ్చి నాకు ఆలింగనం ఇవ్వాలంటే గొనుగుతావు అని ఆ శ్రీనిమాయి బాబాపై అలుగుతారన్నమాట. అప్పుడు బాబా ఆమెకు ఆలింగనం ఇచ్చి వెళ్ళిపోవడానికి వెనుదిరిగి 4 అడుగులు వేయగానే మళ్ళీ ఏదో వంక పెట్టి ఆయనకు ఆవిడ వెనక్కి పిలిచేదన్నమాట. ఆ విధంగా ఆవిడ 4-5 సార్లు బాబాని ఆలింగనం చేసుకొని కానీ వదిలిపెట్టేది కాదు ఆ మాతృహృదయం. తుదకు బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారిపై చూసి బాబా, చూసారా, నేను భగవంతుడు అయినప్పటికీ నా తల్లికి ఎలా సేవ చేస్తున్నాను అని బాబా అక్కడ ఉన్నవారితో అనేవారు. ఇంకొక చిన్న సంఘటన, బాబా వారు పంచగంలో ఉండే రోజుల్లో షిరిన్మాయి బాబా మీద అలిగి బంగ్లా వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి పొదల మాటన అక్కడ దూరంగా కొన్ని పొదలు ఉంటాయి, ఆ పొదల్లో ఆవిడ దాక్కుని ఉండిపోతారు. బాబా స్వయంగా వెళ్ళి ఆమె కోసం మొత్తం ఆ చుట్టుపక్కలంతా వెతుకుతారు, కానీ ఆమె కనపడదు. బాబా మళ్ళీ తిరిగి బంగ్లాకు వచ్చి నానో కోలి అనే ఒక నౌకర్ని పిలిచి ఆమెను వెతికి రమ్మంటారు. ఆమె వెళ్ళి వెతగ్గా పొదల చోటన ఆమె కనబడతారు. ఆవిడ అంత బతిమాలుతుంది శ్రీనిమాయికి రావడానికి, వెనక్కి వచ్చేయమని, కానీ ఆవిడ రారు. అప్పుడు ఆవిడేమో మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి ఈ సంగతి చెప్తుందనమాట. అప్పుడు బాబా తానే వచ్చి ఆమెను రమ్మని బతిమాడతారన్నమాట. ఎంత బతిమాలినా కూడా ఆమె బిగుసుకుని ఉండిపోతుంది తప్ప మళ్ళీ వెనక్కి రాదు ఆవిడ. అప్పుడు బాబా విసుక్కున్నట్టు నటిస్తూ మళ్ళీ తిరిగి బంగ్లాకి వెళ్ళిపోతారు. కొంతసేపు అయిన తర్వాత బాబా మళ్ళీ ఆ నౌకర్ని పిలిచి ఆమెను తీసుకొని రమ్మని పంపిస్తారు. ఆ నౌకరు వెళ్ళి ఆమెతో బాబా చాలా బాధపడుతున్నారని చెప్పగానే తన చిన్నారి మేర్వాన్కు నొప్పించడం ఇష్టం లేక గబగబా బంగ్లాకు బయలుదేరి వచ్చేస్తుంది షిరిన్మాయి. అదేవిధంగా ఇంకొక సంఘటన తెలుసుకుందాం. ఓసారి బాబా గారు మైసూరు వెళ్ళినప్పుడు తనతో పాటు శ్రీమండల వారిని కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వారిలో అమెరికన్ అయిన ఎలిజబెత్ ప్యాటర్సన్, తల్లి షిరిన్మాయి కూడా ఉంటారు. వీళ్ళు మైసూరు వెళ్ళిన రోజులు అంటే దసరా రోజులు. అవి మైసూరులో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి, మనందరికి తెలిసిందే. అవి చూడటానికి దేశాల నుండి ప్రజలు వస్తారు. అటువంటి సందర్భంలో బాబా వీళ్ళని తీసుకొని మైసూరు వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పట్లో మైసూరు గవర్నర్ అయిన ఇస్మాయిల్ అనే ఆయన బాబా తాలూకా కోరికను అనుసరించి బాబా తన స్త్రీ మండలితో వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మగవాళ్ళు ఎవరూ లేకుండా కట్టుదిట్టంగా చేసే పని ఆ ఇస్మాయిల్ అనే ఆయన చేసేవాడు. ఆ విధంగా బాబా శ్రీమండల వారిని తీసుకుని వెళ్ళి జూ, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ తోటలు మరియు అలా రకరకాలు అక్కడ మైసూరులో ఉన్న ప్లేసులన్నీ చూపించేవారు బాబా. కానీ వారు అన్ని చూడకముందే బాబా ఏంటంటే వీళ్ళందరినీ పదండి పదండి అని చెప్పేసి గబగబా తీసుకుని వెళ్ళిపోయి ఉండేవారు అంట. వాళ్ళు ఆ ప్రదేశాలు ఏవి కూడా ఆ అందాలను తిలకించి ఆనందించగలిగే అవకాశం కూడా బాబా ఇచ్చేవారు కాదు. ఆ విషయంలో శ్రీనిమాయి చికాకు కలిగి, మేరో, నీవు మమ్మల్ని అన్నీ సరిగ్గా చూడనీయకుండా పదండి పదండి అంటూ తీసుకుని పోయేవాడివి, మమ్మల్ని ఇక్కడికి అసలు ఎందుకు తీసుకొచ్చావు అని బాబాపై శ్రీనిమాయి చిరాకు పడతారు. అప్పుడు బాబా ఇదంతా ఒక కళ అని, నేను మాత్రమే సత్యం అని మీకు తెలియజేయడానికి కోసం మాత్రమే నేను ఇక్కడ తీసుకొచ్చాను అని బాబా తన తల్లితో అంటారు. అంతా కళ అయితే మాకు నీవు ఎందుకు చూపించాలనుకుంటున్నావు అని శ్రీనిమాయి మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తారు. అసలు అవి అన్నీ చూడకపోతే అవి కళ అని మీరు ఎలా తెలుసుకోగలరు? వీటన్నింటినీ ఒక కళగా మీకు చూపించాలనుకున్నాను. ఇదంతా కళయే శుభ అని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు దానినే అంటి పెట్టుకొని ఉండి ఇంకా ఇంకా దానిలో చిక్కుని పోతున్నారు. అందువలన ఆ విధంగా మీరు చిక్కుని పోకుండా నేను అడ్డుపడుతూ ఉంటాను అని బాబా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటో నీవు నాకు ఒక పట్టాను అర్థం కావరా బాబు అని ఆమె శ్రీనిమాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అది ఒక సంఘటన. ఇంకో సందర్భంలో బాబా బెంగళూరులో ఉన్నప్పుడు శ్రీనిమాయి కూడా అక్కడ రావడం జరుగుతుంది. బాబా గారు అక్కడ ఉన్న స్త్రీ మండలితో మీరు ఏది తింటే అది మా అమ్మకు పెట్టండి, కానీ ఆమె కొరకు ఏమి ప్రత్యేకంగా చేయొద్దు అని బాబా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. కానీ ఒకరోజు శ్రీనిమాయికి
వంకాయ వేపుడు తినాలి అని అని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే శ్రీనిమయి ఏరుచి తెల్లైన గైమాయికి వంకాయ వేపుడు చేసి పెట్టమని శ్రీనిమయి అడుగుతారు. ఆమె సరే చేస్తాను అని చెప్పి ఆ కూర వండి మను అనే ఆమె చేతికిచ్చి శ్రీనిమయికి ఈ కూర ఇమ్మని ఆవిడ పంపుతారన్నమాట. ఆ మను అనే ఆమె ఆ కూర పట్టుకొని శ్రీనిమయి దగ్గరికి వెళ్తూ ఉంటే బాబా ఎదురుగా రావడం జరుగుతుంది. వచ్చి ఏంటిది అని అడుగుతారు ఆమెకి. ఆమె షిరిన్మాయి కొరకు వంకాయ వేపుడు తీసుకొని వెళ్తున్నాను బాబా అని ఆమె సమాధానం ఇస్తుంది. అప్పుడు బాబా గైమాన్ని పిలిచి, ఏంటి ఈ కూర పెట్టి మా అమ్మని చంపదలుచుకున్నావా? వంకాయ కూర మంచిది కాదని నీకు చెప్పాను కదా అంటూ ఆమెను కోప్పడుతూ మధ్యలో ఆ వంకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటి తినడం ప్రారంభిస్తారు బాబా. ఆఖరికి ఉన్న కూర మొత్తం కూడా బాబాయే తినేస్తారు. అప్పుడు షిరిన్మాయి అక్కడికి వచ్చి నిలబడి నిశ్శబ్దంగా ఇదంతా గమనిస్తూ ఉంటుంది షిరిన్మాయి. మీరు వంకాయ కూర నాకైతే జబ్బు చేస్తుంది కరెక్టే, మరి నీకు చేయదా అని ఆమె ప్రశ్న వేస్తే, అమ్మా నీవు ముసదానం అయిపోయావు, పెద్దవాళ్ళు ఇది తినకూడదు అంటూ బాబా చిరునవ్వు చిందిస్తారన్నమాట. అబ్బా వీడి సాధింపులతో పడలేకుండా ఉన్నాను అనుకుంటూ ఆ శ్రీనిమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకో సంఘటన బెంగుళూరులో ఉన్నప్పుడే ఇంకో సంఘటన జరిగింది. బాబా గారికి ఎవరో ఒకరు ఒక ఖరీదైన శాలువ ఒకటి బాబాకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. శ్రీనిమయ్య చూసి అబ్బా చాలా బాగుంది అంటే తనకి అది కావాలన్నట్టుగా ఆవిడ ముచ్చట పడతారన్నమాట. కానీ బాబాకి అదంతా తెలుసు కదా. వెంటనే బాబా ఏం చేస్తారంటే బాబా తప్పకుండా ఆ శాలువ తనకే ఇస్తారని ఆమె ఎదురు చూస్తూ ఆశతో ఉంటుంది. కానీ బాబా ఏం చేస్తారంటే ఒక పేదవాడిని పిలిచి అతని కాళ్ళకు తల ఆనించి మొక్కి ఆ శాలువాను అతనికి బహుమానంగా ఇచ్చేస్తారు. శ్రీనిమయ్య ఇదంతా చూసి చాలా కోపంగా, "నేరో నీకు బుద్ధి ఉందా అసలు? ఏమైనా మతిపోయిందా? వాడెవడో వాడి కాళ్ళకు నీవు మొక్కడమేంటి? వాడు నీకంటే గొప్పవాడా? వాడిని చూస్తే ఒక వారం రోజుల నుంచి తిండి కూడా తిన్నట్లు లేదు. అంత ఖరీదుగా శాలువ వాడేం చేసుకుంటాడు? అది వాడు అమ్ముకొని శుభ్రంగా తాగి పడుకుంటాడు" అని ఆమె బాబాతో అంటారు. అప్పుడు బాబా, "అమ్మా నాకు ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. అతనిలో ఉన్నది నేనే, నీలో ఉన్నది నేనే. నీలో ఉండే నాకు ఆ శాలువ నచ్చలేదు. అతనిలో ఉన్న నాకు ఆ శాలువ నచ్చింది. అందువల్లే అది అతనికి ఇచ్చాను" అని బాబా సమాధానం చెప్పడం జరిగింది. ఇదిగో నాతో అలా మాట్లాడకు. వాడెవడో ముష్టివాడు కాళ్ళ మీద పడి నువ్వు తలపెట్టి మొక్కడం నాకు నచ్చలేదు అని ఆమె బాబాపై కోపంతో అంటారు. అప్పుడు బాబా, నన్నేం చేయమంటావు మరి? ఆ విధమైన చర్యల్లోనే నాకు ఆనందం లభిస్తుంది. అందరిలోనూ నేనే కనబడతాను అని బాబా సమాధానం చెప్తారు. అయితే బాబాపై ఆమె కోపంగా చూసి మళ్ళీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు శ్రీనిమయ్య. ఇంకొక సంఘటన ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఒకసారి శ్రీనిమయ్య గైమాయి యొక్క పిలుపు, ఒకసారి శ్రీనిమయ్య గైమాయి యొక్క సిలుకు చీర కట్టుకొని బాబా వద్దకు రావడం జరుగుతుంది. అప్పుడు బాబా చూసి, అమ్మాయి చీర ఎవరిది అని అడుగుతారు బాబా. ఎవరిదైతే నీకెందుకు అని కొంచెం చిరాగ్గా శ్రీనిమయ్య సమాధానం ఇస్తుంది. చూడు, నేను చిరుగులు పట్టిన ఈ కోటుకు మాసికలు వేసుకొని ఈ పాత కోటును వేసుకుంటున్నాను. అవతారుడైనప్పటికీ నేను ఎలా జీవిస్తున్నానో చూశావు కదా. అవతారుడు పాత మాసికల కోటు వేసుకుంటుంటే అవతారుని యొక్క తల్లి సిలుకు చీరలు కట్టుకొని తిరగడం ఏం బాగుంటుంది చెప్పు అని బాబా ఆమె తల్లితో అనడం జరుగుతుంది. అటువంటి పాత బట్టలు వేసుకొని తిరగమని నిన్నెవరు అన్నారు? నీకు ఇష్టమైన నువ్వు వేసుకో, నాకు ఇష్టమైన నేను కట్టుకుంటాను. నేను మాత్రం చిరిగిపోయిన చీరలు కట్టుకొని తిరగనురా బాబు అని ఆమె బాబాపై చిరాకు పడతారు. నీవు అవతారుడు కాకుండా ఉంటేనే బాగుండేది. ఇప్పుడు నీవు అందరికీ చెందుతావు, నాకు తప్ప అని ఆమె చాలా బాధపడతారు. ఒకసారి బాబా కర్మాసితో ఈ విధంగా అంటారు, నీవు ఒకానొక జన్మలో బుద్ధునకు ఆంటీవి. 700 సంవత్సరాల తర్వాత నేను వచ్చినప్పుడు నీవు నా తండ్రి అయిపోతావు. గైమాయి నా తల్లి అవుతుంది. గైమాయి అంటే ఎరుచిత్ గారి తల్లి. ఆ మాటలు విన్న షిరిన్మాయి గైమాయితో, ఎన్నడూ అవతారునికి తల్లి మాత్రం కాబోకు సుమా. ఈ జీవితం చాలా బాధాకరం. చూస్తున్నావు కదా నా పాటలు. అందరూ నన్ను ఎంత హేళన చేస్తున్నారో, నన్ను ప్రశాంతంగా బతకనీయడం లేదు అన్నారు జాలిగా షిరిన్మాయి. ఇవి బాబాకు ఆమె తల్లికి జరిగిన
కొన్ని ముచ్చట్లు మనం ఈరోజు తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అన్నయ్య. చాలా చక్కగా షిరిన్మయి అండ్ బాబా మధ్యన జరిగిన సంఘటనల గురించి బాగా చక్కగా వివరించారు. ఇప్పుడు పార్వతి ఆంటీ గారిని హారతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. सनातन పురుషుడవు నీకే ప్రభో మా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభు మా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము. సదాని నామస్మరణముతో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివే మా మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివే మా ప్రేమ హారతులు. కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగ నిన్ను పండిపోయెను మా తపన నీదు చింతనతో. అనంత ప్రేమమయుడవు నీకివే మా మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివే మా ప్రేమ హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా. అలాగని శోధనము చేస్తే ప్రభు మా ఊపిరనెంత. పరాత్పర పరమ పావన నీకివే మా ప్రేమ హారతులు. అగోచర ఆది అంతము లేని నీకే మనసు హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభు మా మనసు హారతులు. పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. अवतार में है बाबा की जय. अवतार में है बाबा की जय. अवतार मेहर बाबा
बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा, थैंक यू बाबा। अवतार मेहर बाबा की जय।